ఇది పూజా సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. ఇది పూజా సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. మన మనసుకు సేద తీర్చు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దివ్య బలి పూజను ప్రత్యేక విధంగా భాస్కర్ రెడ్డికి మంచి ఆరోగ్యం చేకూర్చమని, జ్యోతికి విడుదలను ఆయురారోగ్యం చేకూర్చమని, లివాయిన్ మరియు నవీన వారి యొక్క దాంపత్య జీవితంలో సంతాన భాగ్యం దయచేయమని, ప్రణయ్ రెడ్డి శిరీష రెడ్డికి మంచి భవిష్యత్తును ఇవ్వమని, శోభారెడ్డి యాంటనీ రెడ్డి వారి యొక్క వ్యాపారంలో అభివృద్ధి చెందినట్లు దేవుడు దీవించమని, మరియరానికి మంచి ఆరోగ్యమును, మరణించినటువంటి మాదినేని రామారావు ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూర్చమని, డోలీకి చదువుల్లో అభివృద్ధిని, అదేవిధంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మను అభిషేకం దయచేయమని, ఫాతిమా మరియు బాలా ఇమాముకు వారి యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క విన్నపాలను దేవుడు దీవించమని, చింతా నాగయ్య విజయ వారి యొక్క కుమారుడు కిరణ్ కుమారుకు మంచి ఆరోగ్యమును, అదేవిధంగా మంచి ఉద్యోగము దయచేయమని, కృతజ్ఞతా దివ్య బలి పూజను అరులకు మంచి ఆరోగ్యం దయచేయమని, ఆయన యొక్క నడుము నొప్పి నుంచి స్వస్థతను కలిగింపచేయమని, మరియు శ్రీనాథ్ తెరీసా వారి యొక్క కుటుంబాన్ని దీవించమని, తెరీసాకు మంచి ఆరోగ్యం దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజను అర్పిస్తూ, ఈ 3వ రోజు నవదిన ప్రార్థనలో పునీత్ అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన యొక్క విన్నపములన్నింటినీ కూడా దేవునికి సమర్పించి మన యొక్క ప్రత్యేక విన్నపాల కోసం ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పట్టణంలో మనందరినీ కూడా దేవునితో సదాకాలం మమేకమై జీవిస్తూ మనల్ని మనము ప్రేమతో ప్రభునికి అర్పించుకొని, మనము చేసే ప్రతి సేవాభావముతో సేవా జీవితంలో మనం ఇచ్చే ప్రతి కానుక దేవునికి మెచ్చతగినదిగాను, దేవునికి ప్రేమ కలిగించినట్లును, దేవుని యొక్క నామాన్ని మహిమపరిచినట్లును చేకూర్చమని ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మన యొక్క అనుదిన జీవితంలో మనము ఎందరికో సహాయపడుతూ ఉంటాం, ఎందరికో తోడుగా నిలుస్తూ ఉంటాం. మనము చేసే సహాయము హృదయము నుంచి ప్రేమను కలిగింపచేసి, ఆ యొక్క ప్రేమ జ్వాలతో ఇక లోకాన్ని వెలిగింపచేసేటువంటి బిడ్డలుగా మనల్ని తయారవ్వమని క్రీస్తు భగవానుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుచేత ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్యమైనటువంటి బలి పూజలో యోగ్యముగా పాలు పంచుకోవటానికి మనము హృదయము ద్వారా, మనస్సు ద్వారా, శరీరము ద్వారా, ఆత్మ ద్వారా చేసిన ప్రతి పాపమును కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రభు నుంచి హృదయ పరివర్తన, పాపమన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపమును ఒప్పుకుంటున్నాను.
ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును చేకూర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను, నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతను మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షలందు నీ ఆదరణ పొందగలిగినట్లు మాపై కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. ఆయన రాజుగా పాలన చేయుటకు వచ్చుచున్నందున సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట దేవుని సమక్షమున నేను నిన్ను శాసించుచున్నాను. నీవు వాక్యమును బోధింపుము. అనుకూల సమయమందులను ప్రతికూల సమయమందులను దానిని కొనసాగింపుము. సహనముతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుచు, ఖండించుచు, ప్రోత్సహించుచు ఉండుము. ప్రజలు సత్యమును బోధను ఆలకించి సమయమును వెచ్చించును. తమ ఇచ్చు వచ్చినట్లు తమకు నచ్చిన దానినే బోధించు పెక్కుమంది బోధకులను వారు చారదీయుదురు. సత్యమును వినుట వదిలి కట్టుకథల వైపు వెళ్ళుదురు. కానీ అన్ని విషయములందును నీవు జాగ్రత్తగా ఉండుము. కష్టములను సహించి సువార్త ప్రచారము చేయుచు దేవుని సేవకుడుగా నీ విధిని సక్రమంగా నెరవేర్చుకుంది. నేను బలిగా అర్పింపబడవలసిన కాలము ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయము వచ్చుచున్నది. నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు పందెమును ముగించి తిని విశ్వాసమును నిలుపుకుంటుని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచున్న వారందరికీ అనుగ్రహించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ దినమెల్లా నేను నిన్ను నోరారా నీ నీతిని ఉగ్గడింతును. దినమెల్లా నేను నిన్ను నోరారా వినితింతును. నీ మహిమను ఉగ్గడింతును. నా ముసలితనమున నీవు నన్ను పరిత్యజించకుము. నా బలము ఉడిగిన తరుణమున నీవు నన్ను చేయి విడవకుము. అందరూ దినమెల్లా నేను నిన్ను నోరారా నీ నీతిని ఉగ్గడింతును. నా ఆశాభావము ఎడతెగినది. నిన్ను అధికాధికముగా స్తుతింతును. నేను నీ నీతిని ఉగ్గడించును.
దినమెల్లా నీ రక్షణమును ప్రకటించును. ఆ రక్షణ కార్యములను నేను సరిగా అర్థము చేసుకోవచ్చాలను. ప్రభు, నేను నీ మహాకార్యములను గూర్చి ముచ్చటింతును. నీ నీతిని మాత్రమే ప్రకటించును. అందరూ దినమెల్లా నేను నిన్ను నోరారా నీ నీతిని ఉగ్గడింతును. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధ చేసితివి. నేను నేటి వరకు నీ అద్భుత కార్యములను ప్రకటించుతూనే ఉన్నాను. అందరూ దినమెల్లా నేను నిన్ను నోరారా నీ నీతిని ఉగ్గడింతును. దేవా, తంత్రి వాద్యములతో నేను నిన్ను సన్నుతింతును. నీ విశ్వసనీయతను కొనియాడదను. పవిత్రుడు అయిన ఇశ్రాయేలు దేవా, సితారతోనూ నేను నీ మీద పాటలు పాడేదను. అందరూ దినమెల్లా నేను నిన్ను నోరారా నీ నీతిని ఉగ్గడింతును. నీతిమంతుడు రక్షకుడు యేసు. నీతిమంతుడు రక్షకుడు యేసు. నీతిమంతుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో నందును గాక, పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 12వ అధ్యాయము వచనములు 28 నుంచి 33 వరకు. ఆ దినములలో యేసు ఉపదేశించుచు, మీరు ధర్మశాస్త్ర బోధకుల విషయమై కడు జాగరూకులై మెలుగుడు. వారు నిలువటంగీలను ధరించి తిరుగటను, అంగటి వీధులలో వందనములు అందుకున్నటకు కోరుకుందురు. ప్రార్థనా మందిరములందు ప్రధానాసనములను, విందుల యందు అగ్రస్థానములను కాంక్షింతురు. వారు దీర్ఘ జపములను చేయునట్లు నటించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. వారు కఠిన తరమగు శిక్షకు గురి కాగలరు అనెను. పిమ్మట యేసు కానుకల పెట్టి యొద్ద కూర్చుండి, అందు ప్రజలు కానుకలను వేయు రీతిని పరీక్షించుచుండెను. ధనికులు అనేకులు అందులో డబ్బు ఎక్కువగా వేయించుండిరి. అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చి 2 రాగి నాణములను మాత్రమే వేసెను. ఆయన శిష్యులను పిలిచి, ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అనెను. ఏలైనా వారందరూ తమ సమృద్ధి నుండి కానుకలు వేసిరి. కానీ ఈమె తన లేమి నుండి తనకు ఉన్నదంతయు, తన జీవనాధారమంతయు త్యాగము చేసినది అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు ఈ లోకములో ఆయన స్వార్థము లేని సేవను చేసి, ప్రేమతో కూడిన వినయమైనటువంటి పనులను చేసి, స్వయం కృషితో ప్రభుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆయన దేవుని యొక్క సన్నిధికి మళ్ళా తిరిగి వెళ్ళి ఉన్నాడు. మనము చూస్తూ ఉన్నట్లయితే ఈ లోకంలోని యొక్క ప్రజలు ఎక్కువగా 2 విషయాల కోసం వారు తహతహలాడుతూ ఉంటారు. 2 విషయాల కోసం వారు పోరాడుతూ ఉంటారు.
రెండు విషయాల కోసం వారి యొక్క లోకంలో ఏ పనిని చేయాలి, దేన్ని సాధించడానికైనా సరే, దేన్ని ఎదుర్కోవడానికైనా సరే వారు వెనకాడరు. ఏమిటి ఆ రెండు అంటే, మొదటిగా గుర్తింపు, రెండవదిగా గౌరవం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక క్రీస్తు భగవానుడు ఈనాటి సువిశేషంలో పలుకుతూ ఉన్నాడు. మరి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వారు కపట ప్రవక్తల వలె జీవిస్తూ ప్రజలను మెస్మరైజ్ చేస్తూ ఆ యొక్క ప్రజలను మరి వారి వైపు ఆకర్షించుకోవటానికి వారు అనేకమైనటువంటి పనులను చేస్తూ ఉంటారు. అందుకే దేవుడు అంటున్నారు, ఏం చేస్తుంటే ధర్మశాస్త్ర బోధకులు మార్కెట్ ప్లేస్లలో దేవాలయంలో ప్రధానమైనటువంటి ఆసనాన్ని ఎన్నుకొని, ఇక్కడ మాత్రమే నేను కూర్చుంటే గౌరవించబడతాను, ఇక్కడ మాత్రమే నేను వెళితే నేను గౌరవించబడతాను, ఇక్కడ మాత్రమే నేను జీవిస్తే గౌరవించబడతాను, గుర్తించబడతాను అనేటువంటి విధానముతో వారు జీవించి అక్కడ ఉన్నటువంటి పేదలను, విధవరాలను వారు మోసము చేస్తూ, వారిని దోచుకుంటూ, వారికి లేనిపోని విధముగా ఆ యొక్క దేవుని యొక్క రాజ్యం గురించి కాక వారి యొక్క గౌరవం కోసం, హోదా కోసం, గుర్తింపు కోసము జీవిస్తూ ఉండేవారు. మరి వారిని చూచి క్రీస్తు భగవానుడు ఈరోజు తన యొక్క శిష్యులకు హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా గౌరవము కోసము, గుర్తింపు కోసము, హోదా కోసము మనము ప్రాకులాడకూడదు. వాటి కోసం మన యొక్క జీవితాన్ని జీవించకూడదు. మనము గౌరవము కోసము కాక స్వార్థము లేని సేవను చేయమని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ లోకంలోని మానవులు స్వార్థము లేకుండా, మరి మనస్సులో ఒకటి బయట ఒకటి కాకుండా, మనస్సులో ఉన్నది బయట ఎవరైతే సేవ ద్వారా వారు జీవిస్తారో ఆటోమేటిక్గా వారు ప్రజల ద్వారా, ఈ లోకము ద్వారా గౌరవించబడుతూ ఉంటారు. రెండవదిగా క్రీస్తు భగవాన్ అంటూ ఉన్నాడు, నీవు గుర్తింపు కోసము, ఐడెంటిటీ కోసము నీవు తహతకలాడవలసిన అవసరము లేదు. నీవు గుర్తింపు, అయ్యో నన్ను వాళ్ళు గుర్తించాలి, వీళ్ళు గుర్తించాలి, నేను అందరికంటే గొప్పవాడు నన్ను గుర్తించాలి, లేకపోతే అందరికంటే గొప్ప స్థానంలో ఉన్నానని గుర్తించబడాలి, నేను ఇక లోకములో నేనే బలవంతుణ్ణి, శక్తివంతుణ్ణి, సామర్థ్యము కలిగిన వాడిని, లేకపోతే ధనికుడిని, నా యొక్క జీవితంలో పలుకుబడి కలిగిన వాడిని అనేటువంటి గుర్తింపు కోసము, ఐడెంటిటీ కోసం మనము కష్టపడవలసిన అవసరము లేదు, శ్రమించవలసిన అవసరము లేదు, దానికోసం మనము తహతకలాడవలసిన అవసరము లేదు. క్రీస్తు భగవాన్ అంటూ ఉన్నాడు, మనము ప్రేమతో కూడిన వినయ సేవను చేయమని పిలుస్తూ ఉన్నాడు. గుర్తింపు కోసము కాక, ఎవరైతే ప్రేమను వారి యొక్క హృదయములో నింపుకొని ఆ యొక్క ప్రేమ ద్వారా వినయాన్ని, హ్యూమిలిటీని వారు ఎక్స్ప్రెస్ చేస్తూ, ప్రకటింప చేస్తూ, దాని ద్వారా ఎవరైతే సేవను చేస్తారో వారి యొక్క సంఘము ద్వారా ఈ యొక్క లోకములో వారు ఆటోమేటిక్గా గుర్తింపబడుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా క్రీస్తు భగవాన్ అంటూ ఉన్నాడు, ఇక లోకములు చూస్తూ ఉన్న అనేకమైనటువంటి రంగాలలో, రాజకీయ రంగాలలో, మరి ఉద్యోగ రంగములలో, మరి అనుదిన జీవిత రంగములలో, మరి కొన్నిసార్లు మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా హోదా కోసము మనుషులు తహతహలాడుతూ ఉంటారు. నాకు ఈ పొజిషన్ కావాలి, నాకు ఈ యొక్క పొజిషన్లో నేను జీవించాలి, ఈ పొజిషన్లో ఉంటే నేను గౌరవించబడతాను, గుర్తించబడతాను అనేటువంటి ఆ యొక్క పొజిషన్ కోసము, హోదా కోసం వారు ఏ పనిని చేయడానికైనా సరే వెనకాడరు. ఆ యొక్క పదవి కోసము, ఆ యొక్క పొజిషన్ కోసము, ఆ యొక్క హోదా కోసము అవసరమైతే తన యొక్క తోటి సహోదరులను చంపివేయడానికి కూడా ఈరోజు ఈ యొక్క లోకము వెనుకాడటలేదు. కానీ క్రీస్తు భగవాను పలుకుతూ ఉన్నాడు, మరి అటువంటి హోదా కోసం నీవు తాపత్రయం పడకుండా, నీవు నీ యొక్క శక్తి సామర్థ్యముతో, నీ యొక్క స్వయం కృషితో ముందుకు సాగిపోము. ఆటోమేటిక్గా నీకు నీ యొక్క జీవితంలో నీకు కావలసిన ఆ యొక్క హోదా, ఆ యొక్క పొజిషన్ నీవు పొందుకుంటావు అని క్రీస్తు భగవానుడు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యొక్క మొదటి భాగంలో క్రీస్తు ప్రభు ఈ 3 విషయాల గురించి హెచ్చరిస్తూ
మీరు ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకుల వలె కాకుండా, కపట ప్రవక్తలుగా కాకుండా, మరి మీరు దేవునికి ప్రియమైన వారిగా, దేవునికి ఇష్టమైన వారిగా, దేవుని యొక్క ప్రేమను ఈ యొక్క లోకములో పంచేటువంటి బిడ్డలుగా జీవించండి అని ప్రభు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క అనుదిన జీవితంలో ప్రతి మానవుడికి కూడా హృదయంలో ఆశ ఉంటుంది. నేను గౌరవించబడాలి, నేను గుర్తింపబడాలి, నేను మంచి హోదాను కలిగి ఉండాలి అనేది మానవుని యొక్క ఆశ. ఇవి క్రీస్తు భగవానుడు తప్పు అని ఆయన ఎక్కడ కూడా చెప్పడం లేదు. గుర్తించబడటం తప్పు అని ఆయన పలకల, గౌరవించబడటం తప్పు అని ఆయన పలకల, మరి హోదాను పొందుకోవడం తప్పు అని ఆయన పలకలేదు. కానీ వీటిని పొందుకోవటం కోసము నీవు కపట ప్రవక్తనిగా మారవద్దు. వీటిని పొందుకోవటం కోసము నీవు నీ యొక్క జీవితంలో మరి విలువలు లేకుండా జీవించవద్దు. వీటిని పొందుకోవటం కోసము నీవు తప్పుటి మార్గములో మరి అన్యాయముగా జీవిస్తూ న్యాయబద్ధముగా ముందుకు సాగకుండా, ఎవరైతే అన్యాయము చేస్తూ ఉంటారో వారితో చేతులు కలిపి వారితో సహవాసము చేసి నీవు వారితో కలిసి వీటి కోసము నీవు తాపత్రయ పడవద్దు అని క్రీస్తు భగవాన్ ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుచేతనే మనం ఎప్పుడైతే స్వార్థం లేని సేవ చేస్తామో సంఘం మనల్ని ఆటోమేటిక్గా మనల్ని గౌరవిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్రేమతో కూడినటువంటి వినయము కలిగిన సేవను చేస్తామో ఆటోమేటిక్గా ఇక లోకం మనల్ని గౌరవిస్తూ ఉంటుంది, గుర్తిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మదర్ తెరీసమ్మ, ఆమె ఎప్పుడు కూడా నేను గుర్తింపబడాలి, నేను చేసే యొక్క పనిని అందరూ చూసి మెచ్చుకోవాలి, నేను గొప్ప దేవుని యొక్క సేవకురాలని ఆమె ఎప్పుడు కూడా అటువంటి ఉద్దేశంతో ఆమె చేయలేదు. ఎంతటి నీచం, ఎంతటి చిన్న పనైనా సరే, మరి ఆ యొక్క కుష్టి రోగులను, అభాగ్యులను, అనాథులను ఆమె హత్తున చేర్చుకొని వారికి మన మానవుడు చేయనటువంటి వినయము, ప్రేమను కలిగినటువంటి సేవను ఆమె చేసి ఉన్నది. అందుకే ఈరోజు ప్రపంచము ఆమెను గుర్తిస్తూ ఉన్నది, గౌరవిస్తూ ఉన్నది. మరి అందుచేతనే తల్లి తిరుసభ ఆమెకు హోదానిస్తూ ఉన్నది. ఏమిటి? పునీతులలో ఆమెను భాగస్వామినిగా మారుస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీవు నేను కూడా మన యొక్క అనుదిన జీవితంలో తల్లిదండ్రులుగా, భార్యాభర్తలుగా, పిల్లలుగా, గురువులుగా, కన్యాస్త్రీలుగా, మన యొక్క దైవుని యొక్క బిడ్డలుగా ఈ యొక్క లోకములో నడుస్తున్న మనము ఈ 3 విషయాల కోసం మనము తాపత్రయపడకూడదు. గౌరవించబడాలి, గుర్తించబడాలి, హోదాను పొందుకోవాలి. ఇవన్నీ కూడా సైతాను మనలో నింపేటువంటి ఆ యొక్క దాహము. అరే నీ ఉదాహరణకి ఈ యొక్క సంఘంలో జీవిస్తున్నప్పుడు నీవు అందరికంటే చిన్న చూపు చూచావనుకో, ఏమంటుంది సైతాను? నీవెందుకు పనికిరాని వాడు, నీవెందుకు కూడా ఉపయోగం లేనివాడు, అందుకే నిన్నెవరు గుర్తించడం లేదు, నిన్నెవరు గౌరవించడం లేదు, అందుకే నీకు ఏ పొజిషన్ లేకుండా, ఏ హోదా లేకుండా నిన్ను చిన్నవారిగా గెంటి వేశారు అని సైతాను మనలో లేనిపోయినటువంటి ఆ యొక్క వేదనను కల్పిస్తూ ఉంటుంది. కానీ నీవు నేను కూడా ఆ యొక్క ప్రేమతో కూడిన వినయ సేవ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నట్లయితే క్రీస్తు భగవానుడు మనకు తన యొక్క గుర్తింపును, తన యొక్క గౌరవమును, తన యొక్క హోదాను ఇక లోకములో పరలోకంలో ఆయన మనకు దయచేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే క్రీస్తు ప్రభు ఈనాటి 2వ భాగంలో సువిశేషం ఆయన పలుకుతూ ఉన్నాడు. ప్రేమ బంగారము కంటే విలువైనది. ఈ లోకంలో బంగారం అంటే అందరికీ కూడా ఇష్టమే. అది తులము చాలా విలువైనది కాబట్టి చాలా భద్రంగా దాచుకుంటూ ఉంటాం. కానీ ప్రభువు ఈరోజు 2వ పట్టణము, ఈనాటి సువిశేషంలో 2వ భాగము ద్వారా ఆయన పలుకుతూ ఉన్నాడు. ప్రేమ ఈ లోకంలో బంగారము కంటే విలువైనది. కారణం ఏమిటంటే పౌలు గారు అంటూ ఉన్నాడు, 2వ కొరింథీ రాసిన లేఖ 9వ అధ్యాయం 7వ వచనం అంటూ ఉన్నాడు, ఈ లోకంలో మనము మరి వేదనతో కాక, ఏదో ఫోర్స్ఫుల్గా కాక, ఎవరైతే దేవునికి సంతోషముగా వారు సంపాదించిన దానిలో దానము చేస్తారో వారిని చూచి దేవుడు సంతోషిస్తాడు. గాడ్ లవ్స్ ద cheerful giver.
ప్రేమతో ఎవరైతే దేవునికి అర్పణ చేస్తూ ఉంటారో, సహాయం చేస్తూ ఉంటారో వారిని దేవుడు గుర్తిస్తాడు, గౌరవిస్తాడు, వారిని చూచి ఆయన సంతోషిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే ఎక్కువ మంది, అందరూ కాదు, ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారు, నేను ఈ సంఘము ద్వారా, లేకపోతే ఈ యొక్క చర్చిలో ఈ యొక్క డబ్బు నేను కానుకగా ఇస్తే, ఈ యొక్క చర్చిలో నేను ఈ యొక్క వస్తువు నేను కానుకగా ఇస్తే ఆ సంఘమందరి ద్వారా నేను గుర్తింపబడతాను, వారందరి ముందు నేను గౌరవించబడతాను అనేటువంటి తాపత్రయముతో ఎక్కువ మంది సహాయం చేస్తూ ఉంటారు. కానీ అటువంటి సహాయం దేవుడు మెచ్చడు. అటువంటి సహాయాన్ని చూచి దేవుడు సంతోషించడు. నీవు సహాయం చేయవద్దని నేను చెప్పడం లేదు. మనము చేసేటువంటి ఆ యొక్క సహాయము, ఆ యొక్క సేవ మన యొక్క హృదయం నుంచి రావాలి, మన యొక్క హృదయం నుంచి పొందుకోవాలి. అందుచేత ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అంటున్నాడు, ఈ యొక్క లోకంలోని ప్రతి మానవుడు వారు ఇచ్చేటువంటి ఆ యొక్క కానుక, వారు చేసేటువంటి ఆ యొక్క సేవ, వారు చేసేటువంటి ఆ యొక్క సహాయము అన్నీ కూడా ప్రేమను కలిగి హృదయము నుంచి రావాలి. అలా వస్తున్నట్లయితే వాటి ద్వారా దేవుడు మహిమపరచబడుతూ ఉంటారు. ఆ యొక్క సేవను, సహాయమును, ఆ యొక్క దానం ఇచ్చినటువంటి బిడ్డలు ప్రభుని ద్వారా గుర్తింపబడుతూ ఉంటారు, ప్రభుని ద్వారా గౌరవించబడుతూ ఉంటారు. దేవుడు వారి కోసము ఏర్పాటు చేసిన ప్రణాళిక ప్రకారము వారి యొక్క జీవితంలో బంగారు భవిష్యత్తును పొందుకుంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము చూస్తూ ఉన్నాము, ఈరోజు సమాజంలో ఎక్కువ మంది కుళ్ళు కుతంత్రములు మనసులో పెట్టుకొని బయటకు మాత్రం సంతోషంగా ఏం చేస్తూ ఉంటారు, వారు నువ్వంటే నాకు ఇష్టము, లేకపోతే ఈ యొక్క ఆలయం కోసము, ఈ యొక్క సంఘము కోసం, ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ కోసము, లేకపోతే ఈ యొక్క వ్యక్తి కోసం నేను సహాయం చేస్తున్నానని ఫొటోస్ పోజ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి కానుకను దేవుడు మెచ్చడు. అటువంటి కానుక దేవుడికి ఇష్టమే లేదు. దేవునికి ఇష్టమైన కానుక ఏమిటి అంటే ప్రేమతో, ఉదారత్వముతో, సేవా దృక్పథంతో ఎవరైతే సహాయం చేస్తూ ఉంటారో వారి ఇచ్చేటువంటి చిన్న కానుకైనా సరే, 1 రూపాయి అయినా సరే, అది విలువైనటువంటి కానుకగా మారుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను కూడా దేవుని ద్వారా మెచ్చదగినటువంటి బిడ్డలము. మనము దేవుని ద్వారా ప్రేమించబడినటువంటి బిడ్డలము. ఈ యొక్క లోకంలోని ప్రజల వలె కాక మనము క్రీస్తు భగవానుడి వలె ప్రేమతో, ఉదారత్వముతో, సేవాభావముతో మన యొక్క విలువైనటువంటి కానుకను ప్రభునికి అర్పిద్దాం. అటువంటి కానుక ద్వారా మనము దేవుని మహిమపరుస్తూ ఆయన యొక్క రాజ్యాన్ని మనం ఏర్పాటు చేయాలనేది దేవుని యొక్క వాంఛ. అందుచేత మనం ఎంత ఈ బహుమతులు ఇస్తున్నప్పుడు అనుకుంటూ ఉంటారు, నాకు ఎంత పెద్ద గిఫ్ట్ వస్తుందో, లేకపోతే మనం ఇచ్చేది పెద్ద గిఫ్టా చిన్న గిఫ్ట్ అనేది కాదు, నువ్వు ఇచ్చేది చిన్న బహుమత పెద్ద బహుమత అనేది కాదు, అది ఎంత ప్రేమను నింపి ఉన్నది, అది ఎంత హృదయము ద్వారా వచ్చినటువంటి ప్రేమను పంచుతూ ఉన్నది అనేటువంటిది ముఖ్యం. అందుచేత ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేషంలో క్రీస్తు భగవానుడు ఆ యొక్క కానుక పెట్టి దగ్గర విధవరాలు వేస్తున్నటువంటి ఆ యొక్క కానుకను ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క యెరూషలేము దేవాలయంలోకి వచ్చిన అనేక మంది ధనికులు మరి ఎక్కువ డబ్బు వేస్తూ ఉన్నారు. వారందరూ కూడా దేనికి వేస్తున్నారు, వారందరూ కూడా చూపించడానికి ఇలా వేస్తూ ఉంటారు. కానీ వారు వేసిన ఆ యొక్క కానుకను క్రీస్తు భగవానుడు గుర్తించలేదు. అది దేవునికి మెచ్చదగినదిగా మారదు. ఈ యొక్క పేద విధవరాలు తన యొక్క భర్తను కోల్పోయి ఉన్నది. యూదా మతాచార ప్రకారము ఆ రోజులో భర్తని కోల్పోవడం అంటే ఆమె యొక్క గుర్తింపును, ఆమె యొక్క ఐడెంటిటీని ఆటోమేటిక్గా ఆమె కోల్పోయినట్లే. ఆ రోజులో భర్తను కోల్పోయారు అంటే ఆమెకి ఇక గుర్తింపు లేదు, సంఘము గుర్తించదు, ఆమెను ఒక విధవరాలుగా సంఘము వెలివేస్తూ ఉంటుంది. అటువంటి జీవితంలో, అటువంటి సమయంలో, అటువంటి సందర్భంలో ఏమి చేస్తున్నది, ఈమె తన యొక్క జీవిత ఉపాధి అయినటువంటి ఆమెకు ఉన్నదంతా కూడా ఆ యొక్క కానుకను సమర్పిస్తూ ఉన్నది. అనగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె తన యొక్క గుర్తింపును కోల్పోయినను ఈ యొక్క లోకము ఆమెను గుర్తించదు. ఏదో ఆలయానికి వస్తుందంటే వస్తుంది తప్ప ఎవరు కూడా ఆమెతో మాట్లాడేవారు కాదు, ఎవరు ఆమెను చూచి పలకరించేవారు కాదు, ఆమెను ఈ బాగోగును కనుగొనేవారు ఎవరు కూడా లేరు.
కానీ ఆమె అటువంటి గుర్తింపును కోల్పోయినప్పటికీ దేవుని కోసము ప్రేమతో, మరి సేవాభావముతో, ఉదారత్వముతో ఆమెకు ఉన్నదంతయు కూడా మరి రేపటి రోజున బ్రతకటానికి ఏమీ లేకుండాను ఆమె సంపాదించినంత కూడా కానుకగా సమర్పిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను కూడా మనము సేవ చేస్తున్నప్పుడు ఏమనుకుంటూ ఉంటే 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు ఇవ్వటానికి మనం వెనకాడము. కానీ ఈమె 10 రూపాయల్లో 10 రూపాయలు కూడా ఇవ్వటానికి వెనకాడలేదు. అది నిజమైనటువంటి కానుక. అటువంటి కానుకను దేవుడు మెచ్చుకుంటాడు. ఉదాహరణకి ఆబేలు, కేన్ ఆబేలు మనము చూస్తున్నట్లయితే ఆదికాండము 4వ అధ్యాయం 2-3 వచనంలో మనము చూస్తూ ఉన్నాం. కేను ఆబేలు వారిద్దరూ కూడా దేవునికి కానుక అర్పిస్తూ ఉన్నారు. కానా ఏమి చేస్తూ ఉన్నాడు? ఆయన పొలములో పండించినటువంటి ఆ యొక్క పంటలో మరి ఏ అయితే పాడైపోవడానికి సిద్ధంగా ఉన్నాయో అవి తీసుకొచ్చి దేవునికి అర్పిస్తున్నాడు. కానీ ఆబేలు ఏమి చేస్తూ ఉన్నాడు? తనకున్నటువంటి గొర్రెల మందలలో మరి మంచిది క్రొవ్విన దూడను, పుష్టిగా ఉన్నటువంటి దూడను తీసుకొచ్చి దేవునికి అర్పిస్తూ ఉన్నాడు. ఎవరి కానుకను దేవుడు స్వీకరిస్తూ ఉన్నాడు? ఆబేలు కానుకను. కారణము, ఆయన పౌష్టికమైనది, ప్రేమతో కలిగినది, దేవునికి ప్రీతికరమైనటువంటిది, దేవునికి ఇష్టము కలిగించినది ఇస్తున్నాడు కనుక దేవుడు ఆయనను గుర్తిస్తూ ఉన్నాడు, గౌరవిస్తూ ఉన్నాడు. అందుచేత ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యొక్క దివ్య బలి పూజలో మనమందరం కూడా ప్రార్థిద్దాం. మనము అనేక సేవలు చేస్తూ ఉంటాం, అనేక మందికి సహాయపడుతూ ఉంటాం, అనేక మంది విరాళాలు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దేవుడు మెచ్చదగినవి, ఇవన్నీ కూడా దేవునికి ప్రీతికరమైనవి. కానీ ఇవన్నీ కూడా హృదయం నుంచి ప్రేమను నింపే విధంగా మారాలి. అంతేగాని నేను ఇచ్చే యొక్క 10,000 రూపాయల డొనేషన్, లేకపోతే 5,000 రూపాయల డొనేషన్, ఇచ్చే డొనేషన్ దీని ద్వారా నేను గుర్తించబడాలి, నా కుటుంబం గుర్తించబడాలి, లేకపోతే నేను అందరి ద్వారా అందరి ముందు గొప్పవాణిగా నేను ప్రకటించబడాలి అనేటువంటి భావముతో కాక సేవాభావముతో దేవుని యొక్క రాజ్యము రావాలి, దేవుని యొక్క నామం మహిమపరచాలి అనేటువంటి భావముతో మనము సేవ చేస్తూ ప్రభుని యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేస్తూ ఈ యొక్క లోకములో ముందుకు సాగుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నించవా. నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక ఏలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక ఏలేము మేము. మా తనువు మనసు నీకే అర్పించేము, మా తనువు మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా వచ్చాము మేము, నీరాజనమిదియే నిఖిలేశ్వరా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామమునకు మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పునీత్ అంతోని వారి నవదిన ఉత్సవమును కొనియాడటానికి సిద్ధపడుతున్న మేము నీ పీఠముపై ఉంచిన అర్పణములను స్వీకరింపము. ఈ బలి ద్వారా నీ పునీతిని మహిమపరిచిన నీవు ఆ బలినే ఈరోజు నిర్వహించు మాకు పాప క్షమాపణను, నీ కరుణను బహుమానముగా దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుండును గాక, మీ మనస్సు
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభువైపు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా శ్రీసభ నీ శ్రీసభకు పునీత్ అంతోని వారు ఆయన పండుగను ఆనందముతో కొనియాడటానికి అవకాశమును మాకు దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతరము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని పుచ్చింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. స్వామి మరణం ప్రకటించదము, కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మేము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. ఫ్రాన్సిస్ జగద్గురువును, గోవింద జోజి మా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మల్ని ప్రేమయందు పరిపూర్ణము చేయి. దాంతోని వారి పండుగను కొనియాడటకు ఆశతో వేచున్న ఆయన భక్తులు అందరినీ కూడా దీవించు. ఈరోజు దివ్య బలిపూజను సమర్పించుకుంటున్న ప్రతి ఒక్క కుటుంబం వారి విన్నపాలను అంగీకరించి స్వస్థతను, విడుదలను, ఆశీర్వాదమును దయచేయి. ఉత్థానమగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరుడు నీ కనికరమంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకం వచ్చుకోను. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోను. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి యొక్క మరియ మాతతోనూ, పునిత జోజప్పతోనూ, పునిత అంతోని వారితో ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. నా రక్షకు నేర్పించిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. నిరంతరము నీవే రాజ్యము, నీవే అధికారము, నీవే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము పాపం పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము పాపం పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించక నేను పాత్రను కాను, కానీ మీ ఒక్క మాటకి నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవనం చేకూర్చును గాక. ఆమేన్. అందులో మోకరించి నవదిన ప్రార్థనలో 3వ రోజున పునీత్ అంతోని వారి యొక్క నవదిన ప్రార్థనను కొనియాడుతాం. అంతోని వారి ప్రార్థన: ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండు పితి అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ త్రిత్వైక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. జన్మ పాపములేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. భక్తి జ్వాల ప్రకాశితులైన పునీత ఫ్రాన్సిస్ గారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపుర నివాసులకు పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరమండల భాగ్య దివ్య పేటికయకు పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వినయ దర్పణమైన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. తపోఫలమైన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ధర్మమును
అత్యంత ప్రేమతో అనుసరించిన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ స్లేవను మిక్కిలి ప్రేమించిన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ధర్మ మార్గమున అచంచలమైన మనస్సు గల పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ఆశామోహములను పరిత్యజించిన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. స్పెయిన్ దేశ నవనక్షత్రమైన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సువిశేషమును దృఢంగా ప్రసంగించిన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పవిత్రాత్మైన సర్వేశ్వర నేర్పును కాంక్షించిన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అవిశ్వాసవంతులకు భయము కలుగునట్లు ఉద్దేశించిన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిచాచులను గడగడలాడించడి పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పుణ్యాత్మలకు సద్బోధకులైన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వినోలను సన్యాసులకు ఉద్బోధించిన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పాపాత్మలకు జ్ఞానజ్యోతి నసుగు పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. త్రోవ తప్పు వారికి తోడుగా ఉండు పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అద్భుతమును చేయు పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. దుఃఖితులకు ఊరట కలిగించు పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. నిర్దోషులకు శరణ్యమును సంరక్షకులైన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మూగవారిని మాట్లాడించు పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సత్య బోధకులైన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిచాచులను బెదిరించి పారద్రోలు పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. బానిసలను ప్రేమించి రక్షించు పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయు పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మృతులను సర్వేశ్వరుని కరుణ చేయలేపిన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అందులకు దృష్టి నొసిగిన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. కానని వస్తువులను కనపరచు పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పోగొట్టుకున్న వస్తువులు మరలా లభించినట్లు చేయు పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వాద్యకారులు నిజమును రక్షించు పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరమండల స్వతంత్రులైన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. దరిద్ర జీవులకు ఆదరణ నసుగు పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. విషమిలితమైనదని తెలిసి భోజనము భుజించిన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పుణ్య జ్ఞాన సత్యమును అనేక దేశంలో వృద్ధి చేసిన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ఈ లోకపు మిథ్యను వర్ణించిన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సముద్ర ప్రమాదం నందు చిక్కిన వారిని రక్షించిన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. నిమ్ము చూచు వేడుకొని వారి పక్షము వహించు పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని స్తుతించు వారి కొరకై మనవి చేయు పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. తిరుసభకు గోపురమైన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. బాల రూపధారులైన సృష్టికర్తను హస్తం నందు ధరించిన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. బాలయేసు ద్వారా అద్భుత శక్తిని పొందిన పునీత్ అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లోకము యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా, పాపములను మన్నించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి. లోకము యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత్ అంతోని వారా, శూరత్వము గల మేపరి, కష్టపడి వారికి సంతోషము కలిగించు వారును పాపాగ్ని చల్లార్చు వారును ఉన్నత పరమండలమందుండు వారైన ప్రతి అయిన సర్వేశ్వరుడు, ఈ కన్నీటి కాలువలోని దురితముల వలన దరిద్రులైన మాకు మోక్షానందము దయచేయనట్లు ప్రార్థించండి. జేసునాథుని వాగ్దాత్మలకు మేము పాత్రుల మగునట్లు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. సర్వేశ్వర, మీ శ్రీసభ పునీత్ అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉన్నట్లు నిత్యానందము అనుభవించుటకు పాత్రులమగినట్లు మీ సేవకులైన పునీత్ అంతోని వారి నామమున కొనియాడు మేము వారి పుణ్యమాతృకను అనుసరించి మోక్ష రాజ్యంలో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషము వసగవలేనని దేవుడు వారిని ప్రార్థించుచున్నాము. ఈ విన్నపములన్నింటినీ జయసునాథుని దివ్యముఖమును చూచి మాకు దయచేయండి. పునీత్ అంతోని వారి శరణకోడు జపము. అందరము కలిసి ముకుందాపురంలో వెలసిన అద్భుత కరుణలకు పునీత్ అంతోని వారా, మీ సహాయము కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరందరికీ మేలు చేశారు.
మా విన్నపమును కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరంలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవచిత్తమైతే మీ విడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. ఈ క్షణంలో మన యొక్క వ్యక్తిగత ప్రత్యేక అవసరాల కోసం ప్రార్థిద్దాం. పునీత ఫ్రాన్సిస్ వారి శిష్యులుగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించినట్లును ఆచరించినట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు, అనాథలను ఆదరించుటకు శక్తిని దయచేయండి. పాప మార్గం వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగసాలుగా దీవించండి. ప్రతిదినము స్వార్థ విలువల ప్రకారం జీవించుటకు, అన్ని వేళలా దైవస్థానుసారంగా ప్రవర్తించుటకు మాకు తోడుగా ఉండండి. నిరంతరము మీ దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పి అనుగ్రహింపుము. మా యొక్క వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలములకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మహిమ కలుగును గాక. పునీతంతోని వారా మా కొరకు వేడుకొనండి. పునీతంతోని వారా మా కొరకు వేడుకొనండి. పునీతంతోని వారా మా కొరకు వేడుకొనండి. ఇతడు విశ్వాసపాత్రుడు, వివేకవంతుడైన సేవకుడు, యజమానిచే తన ఇంటి వారికి భోజన వేళకు పెట్టుటకు నియమింపబడిన వాడు. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పునీత అంతోని వారి ఉత్సవము నాడు ఆ పండుగను కొనియాడటానికి ముందు పరమ విందులో పాల్గొని వారందరూ స్వర్గము నుండి దివ్య శక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు దీవించి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో క్రీస్తుని సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పావన జననీ ఓ మరియమ్మా, దేవుని కుమారుని తల్లివి నీవమ్మా. పావన జననీ ఓ మరియమ్మా, దేవుని కుమారుని తల్లివి నీవమ్మా. వందనం ఓ మరియమ్మా, నీకే మా వందనం. వందనం ఓ మరియమ్మా, నీకే మా వందనం. పావన జననీ ఓ మరియమ్మా, దేవుని కుమారుని తల్లివి నీవమ్మా. దేవుని కృపకు నీవు ప్రాప్తిరాలవి అయితివమ్మ. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడితివమ్మ. దేవుని కృపకు నీ